హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీసిస్ తెలుగు ఛానల్. నేను ఈరోజు దాన్విక్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నావో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఈ వీడియోలో మీ షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే March 21 దాన్విక్ బర్త్డే, అంటే ఇక్కడ థర్స్డే అయింది, మీకు ఫ్రైడే మార్నింగ్ అయి ఉంటుంది ఇండియాలో. సో ఈ విధంగా మేము దాన్విక్ బర్త్డే అని మేము టెంపుల్కి వచ్చాము. టెంపుల్కి అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఇక్కడ అన్ని దేవతలు ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ అయితే మేము ఇలా బయలుదేరాము. ఇట్లా దాన్విక్ని కార్లో వచ్చేటప్పుడు ఇలా పిల్లలకైతే సపరేట్గా సీట్ ఉంటుంది. ఇలా కిడ్స్కి అంతా మనము ఇలా సీట్ పెట్టి బెల్ట్ పెట్టుకొని కంపల్సరీగా ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా అక్కడ రూల్స్. సో ఈ విధంగా మేము కార్లో అలాగా టెంపుల్కి వెళ్ళాము. చూడండి, ఆ రోజు అయితే చాలా చలిగా ఉంది. అర్లీ మార్నింగే వెళ్ళాం కదా, దాన్విక్ కొంచెం నిద్ర మూడ్లో ఉన్నాడు. సో ఈ విధంగా చూడండి, బయట అయితే ఐస్ అయితే చాలా ఎక్కువగా పడుతుంది, స్నో అనేది. సో ఈ విధంగా అయితే ఆ రోజైతే -10 degrees ఏమో ఉంది. సో చూడండి ఎంత చలిగా ఉందో. చూడండి, దాన్విక్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. విండో సైడ్ కూర్చోబెట్టాం కదా, అందుకని అన్ని ప్లేసెస్ చూసుకుంటూ అక్కడ అన్నీ ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే వాన్సీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. వీడియో చూడకముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి. ఈజీగా మీరు నేను చేసే నెక్స్ట్ వీడియోస్ చూడవచ్చు. సో అలాగే ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఈ విధంగా ఆ రోజు అర్లీ మార్నింగ్గా వెళ్ళాము. సో బయట అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంది, స్నో పడుతూ బాగా బాగుంది. సో ఈ విధంగా మేము గుడికి దగ్గరకు వచ్చేసాము. ఇంకాసేపట్లో మేము గుడి దగ్గరలో ఉన్నాము. వీడియోలో అయితే నేను ఈరోజు ఇక్కడ గుడి ఎలాగుందో అలాగే మేము గుడికి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేసామో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే అరౌండ్ మా రూమ్ నుంచి ఒక 7 kilometers అంత డిస్టెన్స్ ఉంటుంది. ఇది శ్రీరామదాన్ టెంపుల్ అని. ఇది మేము వచ్చేసాము టెంపుల్కి. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రెన్స్ అనమాట, శ్రీరామదాన్ టెంపుల్ అని. ఇక్కడ చూడండి ఎంత ఐస్ పడిందో, చూడండి ఎలా ఉందో. బయట అయితే చాలా కూల్గా ఉంది, చుట్టూ చాలా బాగుంది. టెంపుల్ సరౌండింగ్స్ అయితే చాలా బాగుంది. ఇది టెంపుల్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. ఇలా లోపలికి వెళ్ళగానే ఇక్కడ స్టార్టింగ్ అనమాట. మనకు గుడిలో గంట అయితే దేవుని దగ్గరే ఉంటుంది కదా, ఇక్కడ ఎంట్రన్స్ స్టార్టింగ్ లోనే పెట్టేశారు. సో ఈ విధంగా చూడండి చాలా బాగుంది. సరౌండింగ్స్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడైతే ప్లాంట్స్ నర్సరీ ఉంది, చాలా బాగుంది ఇది కూడా. సో ఈ విధంగా మేము లోపలికి వెళ్ళాము. స్టార్టింగ్ అయితే ఈశ్వరుణ్ణి ఇలాగా ఒక ప్లాంట్స్ మధ్యలో ఇలాగా ఉండి ఈశ్వరుడు చూడు ఎంత బాగున్నాడో. దేవుణ్ణి ఇలా చిన్న విగ్రహం పెట్టారు, చాలా బాగుంది చూడడానికైతే. చుట్టూ ప్లాంట్స్, ఆ గ్రీనరీలో దేవుడు చాలా బాగున్నాడు. సో ఈ విధంగా చూడండి, టెంపుల్ కూడా చాలా బాగా ఉంది. డిజైన్స్తో కొంచెం బాగా గణేష్ స్టాచ్యూలు అలాంటివి చాలా ఉన్నాయి. సరౌండింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఇక్కడ ఓన్లీ శ్రీరామదాన్ టెంపుల్ అని చెప్పాను కదా, రాముడి విగ్రహమే కాకుండా ఇంకా శివుడు, అలాగే ఆంజనేయ స్వామి, అలాగే కృష్ణుడు, అలాగే అమ్మవారు కూడా ఉన్నారు. చూడండి ఎంత బాగా ఉందో. ఇక్కడ మనకి అభిషేకాలంటే మనము పూజారి వాళ్ళు చేస్తారు కదా, ఇక్కడైతే అభిషేకం మనమే ఇక్కడే విగ్రహం ఉంటుంది. అలాగా ఈశ్వరుంది అక్కడ చేసుకోవాలి శివలింగానికి. సో ఈ విధంగా మేము గుడికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో గుడికి. ఇది వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు. అదే వీకెండ్స్లో అయితే చాలామంది ఉంటారు. చూడండి చాలా బాగా ఉంది. పొద్దున్నే వెళ్ళాం కాబట్టి అప్పుడే హారతి ఇవ్వడం అన్నీ జరిగాయి మేము వెళ్ళే టైంకి. సో ఈ విధంగా మేము గుడికి వచ్చి దేవుణ్ణి ప్రార్థించుకొని వెళ్ళాము రూమ్కి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ గుడి ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ దాన్విక్కు ఒక కృష్ణుని దగ్గర ఎక్స్ట్రా ఫ్లూట్ ఉందని అది దాన్విక్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.